హలో భోజన ప్రియులారా, ఇవాళ నేను మీకు ఈ వీడియోలో వెజిటేబుల్స్తో వెజ్ ఫ్రాంకీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వెజ్ ఫ్రాంకీ అనేది చాలా అంటే చాలా సింపుల్ అండి. జస్ట్ 20 మినిట్స్లో అయిపోతుంది. మనం రెగ్యులర్గా తినే చపాతీకి రీప్లేస్మెంట్గా ఇలా వెజ్ ఫ్రాంకీస్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా నేను ఇక్కడ ఒక కడాయిని కానీ ప్యాన్ని కానీ తీసుకోండి. దాంట్లోకి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని అయితే వేసుకోండి. నేను ఇక్కడైతే 4 వెజిటబుల్స్ తీసుకున్నాను. క్యాబేజ్, క్యాప్సికమ్, ఆనియన్, అలాగే తురిమిన క్యారెట్ తీసుకున్నాను. ముందుగా మనం ఆనియన్, క్యాప్సికమ్ అలాగే క్యాబేజ్ని వేసుకొని బాగా సార్ట్ చేసుకోవాలి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. సో దట్ నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా తప్పకుండా చేరుతాయి. ఇలా మనం వీటన్నిటిని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని వెజిటేబుల్స్కి సరిపడా సాల్ట్ని వేసుకొని బాగా సార్ట్ చేసుకోవాలి. తర్వాత తురిమిన క్యారెట్ ఉంటుంది కదా, దాన్ని కూడా వేసేసుకోవాలి. మనం ఇలా క్యారెట్ వేసి ఒకసారి బాగా కలుపుకొని జస్ట్ 2 to 3 మినిట్స్ మనం ఈ వెజిటేబుల్స్ని ఉడికించుకుంటే సరిపోతుంది. దీంట్లోకి ఒరిగానో, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్, దాంతోపాటు మిరియాల పొడి ఉంటుంది కదా, దాన్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని బాగా కలుపుకోవాలి. మిరియాల పొడి చల్లుకొని జస్ట్ ఒకసారి కలిపేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మనకి కూరగాయలు అనేవి మగ్గితే సరిపోతుంది. మనం తరువాత ఈ ప్యాన్ తీసి ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం ఇంకో పెనం తీసుకొని వేరే స్టవ్ మీద పెట్టుకోవాలి. మనం చపాతీలు కాల్చుకోవడానికి ఆ పెనాన్ని హీట్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే 4 చపాతీలు తీసుకున్నాను, ఒక 2 మనుషుల క్వాంటిటీకి. మనకి ఫ్రాంకీ అనేది మైదా పిండితో చేస్తారు. మైదా పిండి అన్హెల్తీ కాబట్టి నేను ఇక్కడ నార్మల్ మనం ఇంట్లో చేసుకునే చపాతీ పిండిని కలుపుకొని ఇలా చపాతీలను చేసుకున్నాను. తర్వాత ఒక్కొక్క చపాతీని వేసి అటు ఇటు నూనె వేసి కాల్చుకోవాలి. మనకి అటు ఇటు చపాతీ అనేది జస్ట్ లైట్గా కాలిన తర్వాత దాని మీదకి ఒక 1/2 టేబుల్ స్పూన్ మైనీస్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్ వేసి మనం చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ఫ్రాంకీకి మంచి ట్యాంగీ ఫ్లేవర్ కోసం జస్ట్ నేను చీజ్ని యాడ్ చేసుకున్నాను. నేను రెగ్యులర్గా దొరికే ప్రాసెస్ చీజ్ని వేసుకున్నాను. మీకు డిఫరెంట్ చీజెస్ దొరికితే అవి కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా వెజ్జీస్, అవి జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని దాని మీదకి జస్ట్ ఒక 2 pinches చాట్ మసాలా చల్లుకుంటే మన ఫ్రాంకీ రెడీ అయిపోతుంది. దీన్ని మనం జస్ట్ ఫోల్డ్ చేసుకొని ఫ్రాంకీని ఎంజాయ్ చేసేయచ్చు. అంతే అండి, మనకి ఎంతో టేస్టీగా ఉండే వెజ్ ఫ్రాంకీ అయితే రెడీ అయిపోయింది. మనం ఇంట్లోనే జస్ట్ 20 మినిట్స్లోనే మనకి వెజ్ ఫ్రాంకీ అనేది రెడీ అయిపోయింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని సజెస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్, స్టే కనెక్టెడ్.